ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ ఎఫ్ సిరీస్ అనమాట. ఇక్కడ బ్యాక్ లైట్ అయితే ఎవరో కస్టమర్ మెకానిక్ ఆల్టరేషన్ చేశాడు. ఇంతకుముందు కస్టమర్ వేరే మెకానిక్ దగ్గర ఇచ్చాడన్న. ఆ మెకానిక్ అయితే ఆల్టరేషన్ చేశాడు టోటల్గా. అది మనకి ఆల్టరేషన్ చేయడం వల్ల ఇక్కడ మనకి షార్ట్ సర్క్యూట్ జరిగి లూజ్ కాంటాక్ట్తో మొత్తం బర్న్ అయిపోయింది. ఎప్పటికైనా సరే షీట్స్ మొత్తం అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దీనికి సేమ్ ఏది ఉంటే దాన్నే వేయాలన్నమాట. ఇలా సేమ్ వోల్టేజ్ని ఆల్టరేషన్ చేసిన ఏది చేయగా మనకి ఎక్కడన్నా లూజ్ కాంటాక్ట్ ఉన్నా ఏదున్నా కానీ ఫస్ట్ మనకి బ్యాక్ లైట్ స్టిప్స్ అనేది కాలిపోతుంది అనమాట. చూడొచ్చు, ఇప్పుడు మీరు రూపాయితో పోయి దాన్ని 10 రూపాయలు చేసుకున్నారు. చూడండి మొత్తం షీట్స్ కూడా ఎలా కాలిపోయిందో టోటల్గా మొత్తం బర్న్ అయిపోయింది. దీన్ని అయితే మనం రిపేర్ చేసి తర్వాత పిక్చర్ ఎలా ఉందని చూద్దాము. దీనికైతే మనం బ్యాక్ లైట్ అనేది కొత్తది చేంజ్ చేసాము. దాని కనెక్షన్స్ చూసుకుంటే మనం ఇక్కడ స్టిప్ తీసేసి మనం ప్యారలల్ మొత్తం అనేది ఇక్కడ శాలరింగ్తో అనేది ఇచ్చుకున్నాం. బ్యాక్ లైట్ కనెక్షన్స్ అనేది కూడా చూసుకోవచ్చు మీరు. బ్యాక్ లైట్ అయితే ఇప్పుడు నేను ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేనైతే ప్లగ్ చెప్తున్నాను. చూడొచ్చు మీరు బ్యాక్ లైట్ కూడా అనేది కూడా వచ్చింది ఇప్పుడు పర్ఫెక్ట్గా చూడొచ్చు. చూసారు కదా, మనమైతే ఏ విధంగా ఆల్తే మనం దీన్ని ఫిక్స్ చేసాము బ్యాక్ లైట్ని. నెక్స్ట్ మనము దీన్ని మొత్తం అసెంబుల్ చేసిన తర్వాత పిక్చర్ ఎలా ఉందో చూద్దాము.